అలాగే నా పేరు మధ్యలో ఒకటి మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ప్రభాస్ గారి కెరియర్లో చాలా అంటే చాలా యాంటిసిపేటెడ్ మూవీస్ ఉన్నాయి. ఆయన లైనప్ కూడా ప్రస్తుతానికి చాలా పెద్దగా ఉంది. అరౌండ్ 5 మూవీస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఖచ్చితంగా అన్నట్టున్నాయి. ఏది ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 అండ్ సలార్ 2 అండ్ బ్రహ్మరాక్షసం. ఇంకా మిగతావి కూడా చాలానే ఉన్నాయి ఆయన లైనప్లో. ఇంకా చూడాలి మరి ఏందో మరి పరిస్థితి. అండ్ కల్కి పార్ట్ 3 కూడా ఉంది. మరి ఇంకా అంతే టైం చాలా సినిమాలు ఉన్నాయి లైనప్లో. అండ్ ఇంకా చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. మన ఆదిత్య ధర్తో కూడా డిస్కషన్ అయింది. అది ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకా మెటీరియలైజ్ అవ్వలేదు. ఎందుకంటే ఇద్దరికి కూడా టైం లైన్స్ మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆ టైం లైన్స్ గురించి మోస్ట్లీ డిస్కషన్ అయింది. ఇంకా ఫైనల్గా ఏదో టైంలో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య కొలాబరేషన్, పాసిబుల్ కొలాబరేషన్ అయితే అవ్వచ్చు. ఓకే, సో అదొకటైతే ఉంది. అండ్ ఓకే, బట్ ఇమీడియట్ రిలీజ్కి ఉన్న సినిమా అయితే ఏంటి, ఫౌజీ. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అసలు ఒక పెద్ద మిస్టరీ. అది బేసిక్గా ఫౌజీలో కథ ఏంటో మిస్టరీ, ఫౌజీలో స్క్రీన్ ప్లే ఏంటో మిస్టరీ, ఫౌజీలో దేని చుట్టూ ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయనేది మిస్టరీ. అంటే మిలిటరీ అనేది ఐడియా ఉంది, బట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏంటి అనేది మిస్టరీ. ఇవన్నీ ఒక పెద్ద మిస్టరీ. అయితే అసలు షూటింగ్ జరిగిందా లేదా అనేది మిస్టరీ. ఆ ఫుటేజ్ డిలీట్ అయిపోకుండా అలాగే ఉందా అనేది ఒక మిస్టరీ. అసలు ఏం చేస్తున్నారు అనేది ఒక మిస్టరీ. ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ఎందుకు అంత టైం పడుతుంది అనేది ఒక మిస్టరీ. పోనీ ఏమైనా కల్కి టైప్ ఆఫ్ కథ అంటే కాదు, మళ్ళీ ఏదో మిలిటరీ కథ, ఆర్మీ కథ, దానికి విఎఫ్ఎక్స్కి ఇంత టైం ఎందుకు పడుతుంది అనేది ఒక మిస్టరీ. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అతిపెద్ద మిస్టరీ అనమాట. అన్నిటికంటే అతిపెద్ద మిస్టరీ ఇదే ఫౌజీ సినిమాకి సంబంధించి. సో ఫైనల్గా ఆ మిస్టరీకి ఒక జవాబు అయితే దొరికిందనమాట ఆల్మోస్ట్గా. అదేంటి అంటే వాళ్ళు ఈ ఫౌజీ సినిమాని ఒక డేట్ రిలీజ్ చేయడానికి వాళ్ళు అయితే డిసైడ్ అయ్యారు. అది ఏ డేట్ అంటే డిసెంబర్ 3వ తారీఖున, డిసెంబర్ 3, 2026 ఈ సంవత్సరమే డిసెంబర్ 3వ తారీఖున రిలీజ్ చేయడానికైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. లక్షవారం నాడు. సో డిసెంబర్ 2వ తారీఖున మనకి లైక్ ప్రీమియర్స్ అయితే పడతాయి మనకి. సో డిసెంబర్ 3వ తారీఖున మనకి సినిమా రిలీజ్. అండ్ చాలా లాంగ్ వీకెండ్, సో దట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనకు తెలిసిందే డిసెంబర్ 3rd వీక్, 4th వీక్ వచ్చే టైంకి ఆ క్రిస్మస్ అవన్నీ ఉంటాయి. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఆ తర్వాత న్యూ ఇయర్ ఉంటుంది. సో అట్లీస్ట్ ఒక 1 month పాటు లాంగ్ వీకెండ్ అయితే ఉంటుంది కదా. సో ఇదేదో హజ్రత్ అలీ మనకు తెలియదు అది కూడా. సో బట్ ఎనీహో మొత్తానికి అయితే మటుకు 24, 25 క్రిస్మస్ ఉంటాయి, న్యూ ఇయర్ ఉంది. సో ఒక 1 month వరకు చూసుకుంటే మంచి సాలిడ్ వీకెండ్ అయితే ఉందన్నమాట. సో అందువల్ల దే ఆర్ ప్లానింగ్ ఫర్ డిసెంబర్ 3. సో డిసెంబర్ 3వ తారీఖున ఫౌజీ రిలీజ్ కోసం అయితే వాళ్ళు చాలా అంటే చాలా గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో స్పిరిట్లో బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి. చాలామంది యాక్టర్స్ ఉన్నారు ప్రజెంట్ బిజీగా స్పిరిట్ సినిమా షూటింగ్లో. ఈవెన్ మా గెటప్ సీన్ అన్న కూడా అందులో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ షూట్లో. సో స్పిరిట్ సినిమా అయితే అంటే అది నాకు ఏదో చిన్న అప్డేట్ వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళు ఎవరో అదే గెటప్ సీన్ అని చేస్తానని చెప్పి ఎవరో చెప్పారనమాట. సో అట్లా బట్ అది ఎంతవరకు వస్తామో మనకి తెలియదు. బట్ అదంతా మనకి వన్స్ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. సో అది ఆ షూట్లో బిజీగా ఉన్నారు ప్రజెంట్ స్పిరిట్ సినిమా. సో వన్స్ స్పిరిట్ సినిమా కనుక ఏదైతే డేట్లు ఇచ్చారో ఇమీడియట్గా 2 నెలల పాటు స్పిరిట్కే డేట్లు ఇచ్చారు. సో స్పిరిట్ సినిమాది మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారు మళ్ళీ. సో ఇప్పుడు మళ్ళీ నిన్నటి నుంచో మొన్నటి నుంచో ఆర్ఎఫ్సీలో మళ్ళీ షూటింగ్ అయితే మొదలవుతుంది. సో స్పిరిట్ సినిమా వన్స్ షూటింగ్ అంటే దానికి ఇచ్చిన షెడ్యూల్ డేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫినిష్ కనుక అయినట్టయితే అప్పుడు మళ్ళీ హీ విల్ బ్యాక్ టు ఫౌజీ అండ్ కల్కి 2. ఓకే, మళ్ళీ స్పిరిట్కి చాలా టైం పట్టేస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా జూన్ కదా, ఆల్మోస్ట్ జూలై మిడ్ దాకా, అంటే ఆల్మోస్ట్ నా బర్త్డే జూలై 20. సో ఆల్మోస్ట్ అప్పటిదాకా స్పిరిట్తోనే ఉంటారు. ఆ తర్వాత ఫౌజీకి ఇమీడియట్గా 1 month రేట్లు అయితే ఇస్తారు. సో ఫౌజీ 1 monthలో మోస్ట్లీ అది 85% సినిమా షూటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకొక 15% అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ 15% కోసం ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో ఆ 15% షూట్ కనుక ఫినిష్ అయిపోతే ఇంకా వాళ్ళు కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ షూట్ అయిన దానికి పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది. బట్ ఇంకా రిమైనింగ్ వర్క్ కూడా, రిమైనింగ్ ఏదైతే 15% షూట్ పెండింగ్ ఉందో దాన్ని కూడా చేసేస్తే దాని రిలేటెడ్ కూడా వర్క్ అనేది ఫినిష్ చేసుకొని సో డిసెంబర్ 3వ తారీఖు నాటికి రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం పోస్ట్ పోన్ అయ్యింది అన్నట్టయితే ఫౌజీ కనుక డిసెంబర్ 3వ తారీఖు కనుక రాకపోయినట్టయితే ఫౌజీ రిలీజ్ అయ్యే నెక్స్ట్ బెస్ట్ డేట్ మార్చ్ 5వ తారీఖు. అది మరి అదిదా సర్ప్రైజ్, అది మ్యాటర్ మరి ఇంకా. ఓకే, సో బేసిక్గా చాలామంది నాకు ఏంటంటే 10,000 రెడీ చేసి పెట్టుకో అంటున్నారు. నేను రెడీగానే ఉన్నాను. స్పిరిట్ సినిమా కనుక వచ్చినట్టయితే ఎన్ని బాధలు పడైనా మోస్ట్లీ ట్రై చేస్తా ఆ టైంలో సందీప్ అన్నను చేరుకొని ఆ టైంలో ఇచ్చేయడానికి. ఓకే, సో మోస్ట్లీ నేను చాలా వరకు ప్రయత్నిస్తా ఆ టైంకి, గట్టిగానే ట్రై చేస్తా. సో
చూద్దాం మరి ఇంకా ఆ టైంకి ఏ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. సో అది పరిస్థితి. సో ఫౌజీ రిలీజ్ డేట్ అయితే ఇది ప్లాన్ చేస్తున్నారు. అండ్ బేసిక్గా ఫౌజీ టీజర్ అప్డేట్ కూడా ఆల్మోస్ట్ వచ్చింది. ఏంటంటే ఫౌజీ టీజర్ మనకి నెక్స్ట్ మంత్ ఎండింగ్లో రిలీజ్ చేయబోతున్నారు, జూలై ఎండింగ్లో రిలీజ్ చేయబోతున్నారు ఫౌజీ టీజర్. మీరు విన్నది నిజమే, ఫౌజీ టీజర్ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో రాబోతుంది. ఆల్మోస్ట్ ఇఫ్ ఇన్ కేస్ అన్నీ అనుకున్నట్టుగా కనుక జరిగినట్టయితే, ఏదైతే ఆ పెండింగ్ అదే ఆల్రెడీ షూటింగ్ జరిగిందో దాని నుంచి ఒక టీజర్ అయితే రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది మనకి. సో ట్రైలర్స్ అవన్నీ కూడా ఇంకా తర్వాత నవంబర్ ఆ టైంకి రిలీజ్ అవుతాయి, అది వేరే విషయం. బట్ ఇప్పుడైతే మటుకు టీజర్ అయితే జూలైలో రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు వాళ్ళు. సో స్పిరిట్కి ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో స్పిరిట్ షెడ్యూల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఫౌజీ షెడ్యూల్కి వస్తారు. ఫౌజీది 1 month షెడ్యూల్ ఉంటుంది, అది ఫినిష్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కల్కి 2కి వెళ్తారు. కల్కి 2ది మళ్ళీ 2 months షెడ్యూల్ ఉంటుంది. కల్కి 2ది ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ అంటే ఇప్పుడు జూలై మిడ్లో దీనికి వచ్చారనుకుందాం ఫౌజీకి, ఆగస్ట్ మిడ్కో ఆగస్ట్ ఎండింగ్కో ఫౌజీ ఫినిష్ అవుతుంది ఫౌజీ షెడ్యూల్. సో సెప్టెంబర్ నుంచో ఎప్పటి నుంచో మళ్ళీ కల్కికి వెళ్తారు. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ మిడ్ దాకా కల్కికే ఉన్నారు అనుకుందాం. సో అప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 3వ తారీఖున అనుకుంటున్నారు కదా, ఆ డేట్కే కనుక రిలీజ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏంటి ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, కొద్దో గొప్ప బేసిక్ ప్రమోషన్స్ అయినా చేయాల్సి ఉంటుంది కదా. సో అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ ప్రమోషన్ ఫ్యాక్టర్ మీద అట్లా అనమాట. కొంచెం ఆ టైంలో మళ్ళీ బిజీగా ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ సినిమా రిలీజ్ అయిపోయి ఆ సినిమా పోస్ట్ రిలీజ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయిన తర్వాత మళ్ళీ మోస్ట్లీ డిసెంబర్ ఎండింగ్కో జనవరి బిగినింగ్కో మళ్ళీ స్పిరిట్లో జాయిన్ అవుతారు. స్పిరిట్కి ఇంకా అప్పటికి కూడా ఇంకొక 30 days దాకా షూట్ బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది ఈ షెడ్యూల్ తర్వాత. అంటే ఈ షెడ్యూల్ తర్వాత ఓన్లీ ప్రభాస్ గారి డేట్స్ ఒక 30-40 డేట్లు కావాల్సి ఉంటుంది, అదనమాట సిచ్యువేషన్. సో చూద్దాం మరి ఏంటో. మరి యాజ్ ఆఫ్ నో అయితే మరి ప్రభాస్ గారు బేసిక్గా అన్నిటితో షఫల్ అవుతున్నారు. మెయిన్గా ఆయన ఇప్పుడు ఫౌజీ బేసిక్గా ఇట్స్ లైక్ ఎ లాంగ్ లాస్టింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో అది ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. లాంగ్ లాస్టింగ్ మీనింగ్ అది కాదు, కాకపోతే ఎప్పటి నుంచో అలా ఉంటూ ఉంది కాబట్టి లాంగ్ లాస్టింగ్ అనమాట. సో అప్పటి నుంచి పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్ అది. సో అందుకని ఇంకా దాన్ని ఫస్ట్ ఫినిష్ చేయడానికే మరి చూస్తారు మరి ఇంకా. సో బేసిక్గా ఆయన ఒప్పుకున్నది ఒక వెర్షను ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇప్పుడేమో ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది అక్కడ. ఏందో లేండి, బేసిక్గా రాజాసాబు నుంచి స్పిరిట్కి రావడానికి టైం పడుతుందని చెప్పి ఈ గ్యాప్లో ఫౌజీ చేసుకుందాం అనుకుంటే అది ఇటు తిరిగి స్పిరిట్కి దెబ్బ కొట్టింది. స్పిరిట్ లేట్ అయ్యేలా చేస్తుంది, స్పిరిట్ షూట్ గ్యాప్ ఇచ్చింది. ఈ గ్యాప్లో కల్కి వీరులు సిద్ధమైపోయారు రేపటి కోసం అని చెప్పి. ఇదంతా నడుస్తుంది ఇక్కడ. సో అందుకని ఇంకా ఇట్లా అన్నీ ఉన్నాయి. సో చాలా కాంప్లికేటెడ్ ఉంది సిచ్యువేషన్ అయితే ప్రభాస్ గారికి ఎస్పెషల్లీ. చూద్దాం మరి ఇంకా ఫౌజీకి అయితే మటుకు ఇవి అప్డేట్స్. సో టీజర్ అయితే మనకు మోస్ట్లీ జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మూవీ కోసం అయితే దే ఆర్ ప్లానింగ్ ఫర్ December 3, December 3 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బట్ చెప్పలేం, అన్నీ అనుకున్నట్టుగా జరిగితేనే December 3 రిలీజ్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ వర్క్ దానికి చాలా టైం పడుతుంది అన్నారు. బేసిక్గా సలార్ విఎఫ్ఎక్స్ వర్క్కే ఎక్కువ టైం పట్టింది. నాకు ఎందుకు అంటే జనరల్గా కొన్ని యాక్షన్ సీన్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ కలర్ గ్రేడింగ్ కానీ లేదంటే ప్రతిదీ ఏదైనా ఏ చిన్నదాన్ని కూడా యూనో వేలెట్టి చూపించడానికి లేకుండా చూసుకోవాలనుకున్నారు ప్రశాంత్ నీల్ గారు. అందుకే టైం తీసుకున్నారు. సెప్టెంబర్ రావాల్సిన డిసెంబర్లో వచ్చింది అందుకే మనకి. సో నా క్వశ్చన్ ఏంటంటే సలార్కే అనుకున్న టైం కంటే ఇంకా పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. సో ఇందులో యుద్ధం సీన్లు చాలా హెవీ స్కేల్ వార్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అవన్నీ కూడా మరి ఇంకా విఎఫ్ఎక్స్ చేస్తూ అన్నీ బెటర్ క్వాలిటీ రావాలి అదంతా. అంటే మళ్ళీ మైత్రి వాళ్ళు కూడా విఎఫ్ఎక్స్ పరంగా అంటే పుష్ప 2 బాగానే హ్యాండిల్ చేశారు, కాకపోతే ఇది వేరే లెవెల్ ఆఫ్ విఎఫ్ఎక్స్ కదా. సో ఇందులో CGI ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, మొత్తం ఉంటుంది. సో అందువల్ల వాడు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఎటు చూసుకున్నా కొంచెం డిలే అయ్యేలాగే ఉంది. సో అందుకని చెప్పలేమన్నమాట. December 3వ తారీఖు రావడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ పోస్ట్ పోన్ అయ్యిందా ఇంకా నెక్స్ట్ డేటు 5వ తారీఖు, March 5, 2027 స్పిరిట్ రావాల్సిన డేట్కి ఫౌజీ వస్తుంది. ఆ తర్వాత స్పిరిట్ ఇంకో డేట్కి వస్తుంది. మోస్ట్లీ అదనమాట పరిస్థితి. ఇన్ కేస్ ఇంకోటి గుర్తుపెట్టుకొని డిసెంబర్లో ఒకవేళ సినిమా రిలీజ్ అయినా కూడా అది కూడా కాంప్లికేటెడే. ఎందుకంటే 3 నెలల గ్యాప్లో మళ్ళీ ఇంకో సినిమా అంటే కొంచెం ఇబ్బంది. ఓకే, రణబీర్ కపూర్ బేసిక్గా బాలీవుడ్ యాక్టర్, ఆయనే బేసిక్గా బాలీవుడ్లో లవ్ అండ్ వార్ రిలీజ్ చేసిన 3 నెలల గ్యాప్లో రామాయణ రిలీజ్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో అలాంటిది ఇక్కడ ఏంటంటే పాన్ ఇండియన్స్ కాన్సెప్ట్ కదా. సో పాన్ ఇండియన్ కాన్సెప్ట్ ఉన్న చోట అన్ని ఇండస్ట్రీస్ని కూడా కవర్ చేయాల్సిన చోట ఫౌజీ బేసిక్గా పాన్ ఇండియా, స్పిరిట్ పాన్ ఇండియా, అన్నీ పాన్ ఇండియా కదా. సో మరి అవన్నీ ఉన్న చోట కొంచెం కాంప్లికేటెడ్ అని నన్ను అడిగితే
చూడాలి మరి గేమ్ ఏం చేస్తారో. సో అది మరి సిచ్యువేషన్. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఫౌజీ బేసిక్గా మోస్ట్లీ దే రైమింగ్ ఫర్ December 3 రిలీజ్ అండ్ టీజర్ అయితే జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ బిగినింగ్లో కానీ వచ్చే ఛాన్స్ ఉంది. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయం ఏంటి, అది December 3కైనా వస్తుంది అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఆల్సో మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.